సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో గవర్నర్ తమిళసై వైఖరిపై గూడెం మహిపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గవర్నర్ తమిళసై ఆలోచనలు, ఆమె విధానాలు బీజేపీ కార్యకర్త చేస్తున్నట్లే ఉంటున్నారు. పదవికి వన్నె తెచ్చే విధంగా చూడాల్సిన గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక దిశగా పనిచేయడం మంచిది కాదని మండిపడ్డారు. మొన్న ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కూడా గవర్నర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించుకుంటే ఆ ఫైల్ పెండింగ్ లో పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. వారు చేస్తున్న ఆలోచన ఏ విధంగా కనబడతా ఉందంటే బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకురాలు చేస్తున్నటువంటి ఆలోచన చేస్తూ ఉంది. గవర్నర్ అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత గౌరవమైన పదవి. ఆ పదవికి వన్నె తెచ్చేది పోయి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి అంశాన్ని ధిక్కరిస్తూ గవర్నర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక గౌరవమైన గవర్నర్గా ఉండి బీజేపీ నాయకురాలుగా పనిచేయడం అనేది, బీజేపీ కార్యకర్తగా పనిచేయడం అనేది అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు దానికి సహకరిస్తున్న రాష్ట్ర బీజేపీ కానీ సెంట్రల్ బీజేపీ కానీ వారి డైరెక్షన్లో ఆమె అడుగులు వేస్తూ ఉంది. మొన్న క్యాబినెట్ ఆమోదము, అలాగే అసెంబ్లీ ఆమోదం పొంది ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజేషన్